అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే ఈరోజు మనం చూస్తూ వస్తున్నాము. మరి బుధవారం 29వ తారీఖు మరి ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. యెషయా గ్రంథము మరి 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సియోన్లో యెరూషలేములోనే ఈ యొక్క జనమును కాపురమును జనమా నీవెక్క ఎంత మాత్రమును కన్నీళ్లు విడవు. ఆయన నీ మొరని విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేడుతుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును అనే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించును. కాబట్టి దేవుని వాక్యం చూసినట్లయితే ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించున్న మాట చూస్తున్నాం. సో ఆయన సియోన్లో యెరూషలేములో కాపురం ఉన్న వారిని ఆయన కరుణించి వారి మొర వింటున్నాడు. సియోన్లో యెరూషలేములో కాపురం ఉన్న వారిని వారి మొరవిని దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని కరుణిస్తున్నాడు. అయితే ఇక్కడ వారి మొరవిని వారిని కరుణిస్తున్నాడు. ఎవరైతే సియోన్లో యెరూషలేములో కాపురం ఉంటున్నారో వారిని. సియోన్లో యెరూషలేములో కాపురం ఉంటున్నారనగా అసలు సియోన్లో యెరూషలేములో ఏముందంటే మొదటి మాట సియోన్లో యెరూషలేములో ఏముందంటే మొదటి రాజుల గ్రంథము దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మనం చదువుతూ వద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబంలో పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇక్కడ మొదటి కోణం ఏంటంటే యెరూషలేములో సియోన్లో కాపురం ఉన్న వారికి ఆయన ఈ యెరూషలేములో సియోన్లో కాపురం ఉన్న వారు మొరపెడితే ఆయన వింటున్నాడు, వారిని కరుణిస్తున్నాడు. ఎందుకంటే యెరూషలేములో సియోన్లో ఏముందంటే మొట్టమొదటిగా దేవుని నిబంధన మందసం ఉంది. ఏముందండి? దేవుని నిబంధన మందసం. కాబట్టి యెరూషలేములో సియోనులో నుండి సియోను దావీదు పురము నుండి ఇంకెక్కడికి వస్తుంది? యెరూషలేములోకి వస్తుంది. అంటే అప్పటిదాకా సియోన్లో ఉంది, తర్వాత యెరూషలేములోకి వస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెరూషలేములో కానీ సియోన్లో దేవుని నిబంధనతో కూడిన మందసం ఉంది. ఈరోజు మన జీవితాలు మనం గమనించాలి. ఏంటి మాట ఏంటంటే ప్రియులారా, ఆయన నీ మొరవిని నేను కరుణిస్తున్నాడు. ఎప్పుడంటే సియోన్లో యెరూషలేములో కాపురం ఉండవు. సియోన్లో యెరూషలేములో ఏముందంటే ఆయన నిబంధన మందసం ఉంది. రెండోదిగా సియోన్లో యెరూషలేములో ఏముందంటే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతా చూడండి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను వర్తనగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలే వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. అంటే సియోన్లో ఏముంది? కుమార్తె ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, దేవుని లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే సియోన్లో ఒక గొప్ప అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఒక గొప్ప అనుభవం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యొక్క లేఖన భాగాలను చూసినట్టయితే మన జీవితాల్లో చాలా విషయాలు బయలుపరచబడుతూ వస్తున్నాయి. ఈ విషయాలన్నింటిలో కూడా మనం గమనించినట్టయితే సియోన్లో కాపురం ఉన్నట్టు దేవుడు మనలో కాపురం ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? చాలా గొప్పగా ఉండాలి. క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం కాదు, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాసం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. అంటే ఇక్కడ కుమార్తె అంటే కన్యక అంటే పరిశుద్ధత. సియోన్లో యెరూషలేములో కుమార్తె, కన్యకైన కుమార్తె ఉంది. అంటే పరిశుద్ధత ఉంది, ఆయన నిబంధన ఉంది, ఆయన పరిశుద్ధత ఉంది యెరూషలేములో, సియోన్లో. సో మనలో సియోన్లో కాపురం ఉన్నవారు, యెరూషలేము కాపురం అంటే ఆయన పరిశుద్ధతలో ఉన్నవారు, ఆయన నిబంధన మందసంలో ఉన్నవారికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వారు మొరపెట్టినప్పుడు వారి మొర విని వారికి కరుణిస్తున్నాడు. సో ఈరోజు మనలో ఆయన నిబంధన, ఆయన పరిశుద్ధత మనలో ఉంటే, యెరూషలేములో సియోన్లో ఉన్నట్టు మనలో ఉంటే ఆయన మన మొర విని మనం కరుణించేవాడుగా ఉంటాడు. ఇది రెండు. మూడోదిగా చూసినట్టు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో
శేషించు వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరుదు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును అంటే సియోన్లో యెరూషలేములో రక్షకుడు ఉన్నాడని అర్థం. సియోన్లో యెరూషలేములో రక్షకుడు ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చూసినట్టు క్షమించండి, మహాగణుడైన దేవుడు ఉన్నాడని అర్థం. ఎవరండి? మహాగణుడైన దేవుడు. 2 రాజుల గ్రంథం 19:31 వచ్చినప్పుడు దేవుడు రక్షిస్తున్న విధానం, దేవుని కాపుదల ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే ఇంకా మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి వారి మొర వినటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మహోన్నతుడైన దేవుడు మనతో ఉన్నాడు, మహోన్నతుడైన దేవుడు మనలో ఉన్నాడు, మహోన్నతుడైన దేవుడు మనతో జీవించడానికి ఇష్టపడుతున్నాడని మనం గుర్తెరిగినప్పుడు, మహోన్నతుడైన దేవుడు మనతోనే ఉన్నాడని మనం గుర్తెరిగినప్పుడు, ఆ మహోన్నతుడైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మహోన్నతమైన కార్యం మనలో చేస్తున్నాడు కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన మొరవిని మనల్ని కరుణించేవాడుకుంటాడు. ఇది 3. 4గా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. సియోను నుండి యెరూషలేమునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోనే తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సియోను యెరూషలేములో ఏంటంటే రక్షకుడు ఉన్నాడు. సియోను యెరూషలేములో ఏమన్నాడు? రక్షకుడు ఉన్నాడు. ఎవరు ఉన్నాడంటే? రక్షకుడు ఉన్నాడు. రక్షణ ఉంది. అక్కడ ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేవటుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే ప్రియులరా, ఆయన మన మొరవిని మనల్ని కరుణించాలంటే, నిత్యము మనం కరుణించాలంటే ఆయన నిబంధన మనలో ఉండాలి. ఆయన కన్యక కుమార్తె అంటే పరిశుద్ధత మనలో ఉండాలి. ఇంకా ఆ మహాగణుడైనటువంటి గొప్ప ఆ దేవుని యొక్క అనుభవం మనలో ఉండాలి. ఇంకా ఆ రక్షణ మనలో ఉండాలి. యెరూషలేములో సియోనులో ఉన్న రక్షణ మనలో ఉండాలి. రక్షకుడు ఉన్నాడు కాబట్టి యెరూషలేములో సియోనులో ఆ రక్షణ మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు, అంటే మనలో ఆయన నిబంధన ఉండి మనం ఆయన పరిశుద్ధత కలిగి ఇంకా ఆ మహోన్నతుడైన దేవుని కార్యాలు మనలో ఉంచుకుని ఆయన రక్షణ అనుభవం కలిగి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన ఏళ్ళ ఆయన కనికరాన్ని చూపించేవాడు ఉంటాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలం నుంచి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకున్న గాక. కాబట్టి 5వ చూసినట్టు సియోన్లో నుండి మనల్ని ఆదుకున్నవాడు ఉంటాడు. మన ప్రతి అవసరత ఆదుకునేవాడు ఉన్నాడు, మన ప్రతి అక్కరత ఆదుకునేవాడు ఉన్నాడు. అంటే సియోన్లో యెరూషలేములో మనం ఉంటున్నామంటే ఆయన మీద ఆధారపడాలి. అది దేవుడు నన్ను ఆదుకునేవాడు ఉన్నాడు, నాకు ఆశ్రయదుర్గం ఉన్నాడు, నన్ను ఆదరించేవాడు ఉన్నాడు, ప్రతి సందర్భంలో నన్ను ఆదుకునేవాడు ఉన్నాడు. అంటే ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడటానికి ఇష్టపడతామో అప్పుడు మనం చేసిన మొర ఆయన విని మనల్ని కనికరించేవాడు ఉంటాడు. అట్లే రీతిలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని కరుణించి మన మొరవిని మనల్ని కరుణించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. సియోనులో ఉన్నట్లు ఆయన నిబంధన మనలో ఉన్నట్టు ఆయన పరిశుద్ధత, ఆయన గొప్ప కార్యాలు, ఇంకా ఆయన రక్షణ, ఇంకా ఆయన మీద ఆధారపడే జీవితం మనకు ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేసి అలాంటి అనుభవం కలిగిన మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కరుణించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపార్లో తండ్రి వందనాలు. విత్తమైన మాటకు నీరు కట్టి ఫలం చేయండి. మీరు మా మొరవిని మమ్మల్ని కరుణించే దేవుడు అయితే మేము యెరూషలేములో సియోనులో ఏముందో అలా మేము ఉండాలి. అలాంటి పరిశుద్ధత, అలాంటి యథార్థమైన జీవితం ప్రభు, అలా ఆధారపడే జీవితాలు, ఆ మహోన్నతుడైన దేవుని క్రియలు కలిగిన వారమే, ఆ రక్షణ అనుభవం కలిగి ప్రభు మీలో జీవించే జీవితాన్ని మేము కొనసాగించినట్లు, మీలో మంచి జీవితాన్ని మేము జీవించినట్టు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.